టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్న 21 మంది ఏమన్నా గేవేంటి టచ్ లో ఉంటాకి ఇంకోసారి మొగోళ్ళు టచ్ లో ఎందుకుంటారు ఏమన్నా గేవేంటి ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 సంవత్సరంలో మాత్రమే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 సంవత్సరంలో మాత్రమే ఒకటోసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత రెండోసారి బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు సరిపోయారు సాగుతుంది మీకు అలాగా. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. వచ్చిందండి వయ్యారి. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. లేదా ఈ రౌడీ రాజ్యంలో నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. ఇది రియలైజేషన్. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఫ్లాష్ బ్యాక్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు. అరే ఊచకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? జూన్ 4th ఊచా కోత, నా బొక్క కోత, ఏం కోతలకు వస్తారో తెలియదు కానీ పొట్టుంటుంది చూడు, ఆ పొట్టును కూడా బీకలేరు మీరు. వేసేసాడు, బాగా వేసేసాడు. June 4th, 2024 సేవ్ ద డేట్. ఓ నీ బాప్రదే. దుర్గమ్మ గారు దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు. మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు. పెద్ద మనిషి ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు. ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు. అంత నమ్మకం ఏంటి సార్ మీకు? సార్ ఆగండి, ఇక వెళ్ళండి. జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు నటి శ్యామల. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కొంచెం భయంగా ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. అయ్య బాబు ఇలా భయపెడతారా బిడ్రా? కొడుకు పుట్టి చస్తున్నారా రే? ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చూడండి, ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని. ఆ గుంట నక్క ఎవరు
మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రభుత్వ వైన్ షాప్ లోని మద్యం బాటిల్లో పాము కలకలం రేపింది. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రి పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ వైన్ షాప్ లో కొందరు వ్యక్తులు ఫుల్ బాటిల్ కొన్నారు. నాకు ఒక విస్కీ క్వార్టర్. బాటిల్ ఓపెన్ చేస్తున్న సమయంలో మద్యంలో పాము పిల్లను గుర్తించారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతా. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్ తీయండి, బయట తీయండి. ఎందుకు మేస్టారు? గూగుల్ కొట్టండి, 420 CM అని కొట్టండి, ఏమొచ్చింది చూడండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంచేది ఎన్నిదండి అయ్యన్న పాత్ర 420 అనలేదు, గూగుల్ చెప్తుంది. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. నవ్వకి తల్లి చంపేస్తారు ఇక్కడ. నవ్వకి కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. వాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయూత, షర్మిలమ్మ గారి చేయూతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.